చదువుబడిన లేఖన భాగంలో దావీదు భక్తుని యొక్క మాదిరి మనకి కనపడుతుంది. ఈ మాటలను నేను మీకు ఇలా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మనం యేసు ప్రభువుని చూసామా? చూడలేదు. ఆయన అనుగ్రహించిన రక్షణ మనకు కనపడుతుందా? కనపడలేదు. ఆనందాన్ని మనం అనుభవించాం. కానీ మనం చూడని యేసు కోసం మనం ఎన్నో మనకి ఇష్టమైన విషయాలను విడిచిపెట్టా, అవమానాలను ఎదుర్కొన్నా, తృణీకారాలను ఎదుర్కొంటున్నా, ఎన్నో వ్యతిరేకతలు మనం ఎదుర్కొంటూ కూడా ప్రభు యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించి భక్తి సాధన చేస్తున్నా. అందులో పరాకాష్ట అవసరమైతే ప్రభు కొరకు దెబ్బలు తినాలి అని ఇష్టపడేవారు ఈ స్థలంలో ఉన్నారు. చనిపోవాలన్నా కూడా నా ప్రభు కొరకు నేను అసలు ఆ అవకాశం ఇస్తే అంత గొప్ప భాగ్యం అని ప్రభువుకు సమర్పించుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు. నిజమేనంటారా? నిజమైతే హల్లెలూయా చెప్పండి. నిజమే, దేవుడు మనల్ని అలా సిద్ధపరుస్తున్నారు. అయినా మనం అలాంటి యథార్థత, పరిశుద్ధత కలిగి మనం చూడని దానిని విశ్వసిస్తూ ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మన ఆత్మీయ జీవితాలను పట్టుకుంటున్నప్పుడు మనల్ని దేవునికి దూరం చేయడం కొరకు సాతాను శోధకుడు పనిచేస్తూ ఉంటాడు. మాటలలో, చూపులలో, క్రియలలో, మన దైనందిన జీవితంలోని ప్రతి వ్యవహారంలో కూడా అపవాది శోధకుడు మనల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎంతవరకు ఆ శోధన వెళ్తుంది అంటే, మనం నమ్మిన విశ్వాసం సరైనదేనంటారా? భక్తి సాధన చేస్తున్నాం కానీ ఒక్కొక్క పర్యాయం యథార్థంగా భక్తి సాధన చేస్తున్నాం కానీ ఒక్కొక్క పర్యాయం ఆ విశ్వాసము సడలిపోయినట్టు మన అంతరంగము కలవరపడుతుంది. విశ్వసించిన వాడు కలవరపడడు అని యెషయా భక్తుడు 26వ అధ్యాయంలో రాస్తాడు. కానీ కలవరం వస్తుంది. ఆ కలవరం నుండి మనం విడిపించబడ్డానికి, తిరిగి మరలా మనం పునరంకితులం కావడానికి ప్రభువు కొరకు మన కొరకు అనేక మంది మాదిరి అయిన భక్తులను దేవుడు బైబిల్ గ్రంథంలో మన కొరకు సిద్ధపరిచి ఉంచారు. అలాంటి భక్తులలో అగ్రగణ్యుడు, అన్ని విషయాలలో మనకు మాదిరి అయినటువంటి దావీదు భక్తుడు దేవునికి ఇష్టానుసారుడైన వ్యక్తి. అతని జీవితంలో కొన్ని అనుభవాలను ఈ దినం మనం ధ్యానం చేద్దాం. 29వ వచనం మనం చూసినట్లయితే, కపటపు నడత నాకు దూరము చేయము అని భక్తుడు గానం చేస్తున్నాడు. ఏ నడతట? కపటపు నడత అంటే హృదయంలో ఒక ఆలోచన కలిగి ఉండి నోటితో మాట్లాడే మాటలు వేరొక మాటలు మాట్లాడే అనుభవం. ఎందుకు అలాగూ ప్రవర్తిస్తున్నారు మనుషులను ఆలోచన చేస్తే, అలాంటి వ్యక్తులలో 2 రకాలైన మనసులు ఉంటాయి. ఒక మనసు తమను తాము మెప్పించుకోవడానికి, మరొక మనస్సు తమ చుట్టూ ఉన్న సమాజాన్ని మెప్పించడానికి, తమ చుట్టూ ఉన్న సమాజానికి తాము మంచి వ్యక్తులుగా కనబరుచుకోవడానికి తమ శరీరాశలను, లోకాశలను, నేత్రాశలను వారు అనుభవించి ఆస్వాదించి వ్యక్తిగతంగా సంతోషపడడానికి ఒక మనసును కలిగి ఉంటారు వ్యక్తులు. భక్తులైన వ్యక్తుల గురించే లేఖనం మాట్లాడుతుంది, అన్యుల గురించి కాదండి. లోకము దృష్టికి, దైవ సేవకుల దృష్టికి, పరిశుద్ధుల దృష్టికి పరిశుద్ధులుగా కనపడడానికి మరి ఒక మనసును కలిగి ఉంటారు భక్తి సాధన చేస్తున్న వ్యక్తుల్లోని వ్యక్తులే. అందుకే దావీదు భక్తుడు అంటాడు ఈ 119వ కీర్తనలోనే 113వ వచనంలో, నేను ద్విమనస్కులను ద్వేషించుతున్నాను అని చెప్తున్నాడు. అంటే ఎన్ని మనసులు ఉన్నాయట? 2 మనసులు కలిగినటువంటి వ్యక్తులను నేను ద్వేషిస్తున్నాను అని భక్తుడు గానం చేస్తున్నాడు. భక్తుడిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా, మన తరంలో దేవుని సంకల్పాన్ని మన తరం వారికి సంపూర్ణంగా నెరవేర్చే వ్యక్తిగా మనం ఉండాలి. అంటే దావీదు భక్తుడు ఒక మాదిరి అని చెప్పారు కదా, ఆ మాదిరి భక్తుడైనటువంటి వ్యక్తిలోని అనుభవాలను నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఆ క్రమంలో భక్తుడు ఇలా తెలియజేస్తున్నాడు. 86వ కీర్తన 11వ వచనంలో,
యెహోవా, నేను ఈ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించకపోతే నేను సత్యమును అనుసరించలేను. నీ నామములకు భయపడినట్లు నా హృదయములకు ఏకదృష్టి కలుగు చేయము. అంటే అనేక విషయాల పట్ల, అనేక సమస్యల పట్ల, అనేక శోధనల పట్ల రెండు రకాల దృక్పథాన్ని భక్తుడు కలిగి ఉంటున్నాడు. రెండు రకాలైనటువంటి తలంపులు, మనకంటే గొప్పవారు, గనులు, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, వారు అలా చేస్తే బండి లేఖనం ఇలా చెప్పచ్చు. కానీ లేఖనం ప్రకారం ఈ రోజుల్లో ఎవరు బ్రతుకుతున్నారు బ్రదర్? మనకి ఇలా బ్రతికినా తప్పులేదులే, ఆ ప్రభువుకు తెలియదా నా సంగతి ఏమిటో, ఆయన నన్ను క్షమిస్తాడు అని చెప్పి లేఖనాన్ని చూడడం మానివేస్తున్నారు, లేఖనాన్ని తృణీకరిస్తున్నారు. కాబట్టి లేఖనము ఏమి చెబుతుందో లేఖనం సారాంశం వారికి తెలుసు. భక్తుల అనుభవాలు, లోకంలోని వ్యక్తుల యొక్క సాక్ష్యాలు కూడా వారికి తెలుసు. కాబట్టి వాటిని ఆసరా చేసుకొని వారి శరీరాలను నెరవేర్చడానికి ఒక సిగరెట్ తాగే వ్యక్తి, క్రైస్తవుడైన వ్యక్తి, అలాంటి వ్యక్తులు ఉన్నారంటారా? ఉన్నారు. దైవ సేవకుల్లో కూడా నాకు తెలుసు సిగరెట్ తాగుతూ ఉంటారు. అలా తాగుతూ ఉన్నప్పుడు దైవ సేవకుడు మరి ఒక ఆత్మీయుడు అటుగా వస్తుంటే గబగబా ఆ సిగరెట్ తీసి ప్రక్కన దాచివేస్తారు, లేకుంటే పడవేస్తారు. ఎందుకు? సిగరెట్ తాగితే నేను పరిశుద్ధుడిని కాదు అని ఆయనకు తెలుసు. కానీ ఆయన దృష్టిలో నేను ఎలా ఉండాలి? సిగరెట్ తాగని వ్యక్తిగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి. మరి నాకున్నటువంటి ఆ లోపల ఆశ సిగరెట్ తాగడం వల్ల కలిగేటువంటి మత్తు లేకుంటే ఆనందాన్ని నేను అనుభవించాలి, ఈ శరీరాశను కూడా నేను అనుభవించాలి. ఇలాగూ ఈ రెండు ప్రతి పాపం విషయంలో కూడా రెండు రకాలైన మనసును కలిగి ఉండడం దావీదు భక్తుడు ద్వేషిస్తున్నాడండి. 29వ వచనం, కపటపు నడత నాకు దూరం చేయండి. దూరం చేయడానికి ఒక మార్గం ఉంది, ఒక సూత్రం ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నీ ఉపదేశమును నాకు దయచేయము. దేవుని యొక్క ఉపదేశాన్ని నువ్వు పొందుకుంటే ఈ రెండు మనస్సుల నుండి నువ్వు విడిపించబడి నువ్వు ఏక దృష్టిలోనికి వస్తావు. నువ్వు జయించలేని ఏ పాపం అయితే నీ మీద రాజ్యం వెళ్తుందో ఆ పాపాన్ని జయించడానికి లేఖనం ఏమి చెబుతుందో తెలుసుకుంటావు. అంతేకాదు ఆ పాపమును జయించడానికి అవసరమైనటువంటి ఆ అభిషేకపు శక్తిని కూడా నువ్వు పొందుకుంటావు. యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనంలో, నా పిల్లలు యెహోవా చేత ఉపదేశము పొందుదురు. యెహోవా చేత ఉపదేశము పొందుదురు. ఒక మాట నేను సూటిగా అడుగుతున్నాను, దేవుని వాక్యము నేను ఎప్పుడైనా సూటిగా తాకిన అనుభవాన్ని నువ్వు అనుభవించావా? ఇదిగో నా బ్రతుకులో ఉన్నటువంటి ఈ లోపాన్ని దేవుని వాక్యం ఎత్తి చూపిస్తుంది. ఈ లోపాన్ని వాక్య ప్రకారం నేను సరి చేసుకోవాలనేటువంటి అనుభవం. ఆ అనుభవంలోకి నువ్వు వస్తే, ఆ ప్రేరేపణ నీకు కలిగి ఆ గద్దెకు నువ్వు లోబడితే అది నీ నీటికి అభిషేకాన్ని తీసుకొస్తుంది. ఆ అభిషేకను, ఆ పాపాన్ని, ఆ తిరుగుబాటు స్వభావాన్ని జయించేటువంటి శక్తిని నీకు అనుగ్రహిస్తుందండి. ఎందరో భక్తులైన వ్యక్తుల జీవితాల్లో ఉన్నటువంటి అనుభవాలు నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, ఎవరిని రాస్తున్నాడు ఈ పత్రిక? ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారే. 2వ వచనం, విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రవచించుటకును ఏర్పరచబడిన వారికి అండి, అన్యులైన వ్యక్తులకు కాదు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును తెలిసి లేకుంటే పొరపాటు పడి తమ చేయవద్దు అనుకుంటూనే ఆ తప్పు చేసేటువంటి వ్యక్తులుగా, చేయవద్దు అనుకుంటూనే తప్పు చేసేటువంటి వ్యక్తులుగా, అలాంటి వ్యక్తుల వల్ల దేవుని సేవకు ఆటంకం కలుగుతుందండి, పరిచయకు ఆటంకం కలుగుతుంది. నా జీవితంలో ఈ వారంలో ఒక అనుభవం,
ఒక సీడీ, అది చిన్నపిల్లల కొరకు ఉద్దేశించిన సీడీ. ఆ సీడీ మీద రాయబడి ఉంది, దయచేసి దీన్ని ఎవరు కాపీ చేయవద్దని. నేను కాపీ చేయకుండానే ఉన్నా. అది నా దగ్గరకు వచ్చి 3-4 రోజులు, ఒక 6 రోజులు అయింది. కానీ అన్యాపదేశంగా నా కుమారుడు వచ్చి దీన్ని కాపీ చేయడానికి వేరే మార్గం ఉంది, కాపీ చేయమంటారా అని అడిగాడు. సడన్ గా చెయ్యనే సార్. ఎందుకు అంటే నన్ను నేను సమర్థించుకోవడానికి నేను ఒక వాదన సిద్ధం చేసుకున్నాను. నేనైతే ఎవరికి కాపీ చేసి వాళ్ళకి నష్టాన్ని కలుగు చేయను. కానీ నా ల్యాప్టాప్ లో నేను దాన్ని రికార్డ్ చేసుకుంటే అది నా పిల్లలకి చూపించవచ్చు కదా. ప్రతిసారి నేను ఆ సీడీ మోసుకొని వెళ్ళాలంటే నాకు కష్టం అవుతుంది. ఇలా ఎన్ని సీడీలు నేను మోసుకెళ్ళాలి, ఇలా కాపీ చేసుకుందాం కదా అని చేయమన్నాను. ఆ తర్వాత పరిశుద్ధాత్మ నన్ను గద్దించాడు. వారు చేయవద్దు అన్నారు, వద్దు అన్న 12 రోజులు చేస్తున్నాను. వెంటనే నేను సరి చేసుకున్నాను. దానిలో తీసుకెళ్ళి ఒక సీడీ కొట్టు, అవసరమైతే మోసుకొని వెళ్తా. కానీ వద్దు అన్న పని అది చిన్నదిగా కనపడుతుంది, తప్పుగా కనపడుతుంది. కానీ ఆ పని దేవుని పనికి అడ్డంగా ఉంటుంది. పౌలు భక్తుని అనుభవాన్ని నేను నీకు పరిచయం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం నుండి అనేక పర్యాయములు ప్రయాణములలోను పట్టణములో ఆపదలలోను అరణ్యములో ఆపదలలోను సముద్రంలో భక్తుడు పొందిన శ్రమల ఇష్టంతో ఇక్కడ రాశాడు. రాసి చివరికి అంటాడు, కపట సహోదరుల వలన ఆపదలో. ఎవరంటే వీడు సహోదరుడే, ఒక ఉదరం నుండి జన్మించిన వాడే, తోడబుట్టిన రక్త సంబంధే, క్రీస్తు రక్తం చేత కడగబడిన వాడే. కానీ వీళ్ళు కపటత్వం ఉంది. ఈ కపటత్వం వల్ల పౌరు భక్తుల పరిచయకి ఏం జరిగింది? ఆటంకం కలిగింది. ఆ సీడీ నేను కాపీ చేస్తే వారికి రావాల్సినటువంటి నాకు అవసరమైతే మళ్ళీ ఒక 120 రూపీస్ ఖర్చు పెట్టి నేను ఆ సీడీ కొనుక్కుంటే 120 రూపీస్ అక్కడ పరిచయకు ఉపయోగపడతాయి. కానీ అక్కడ ఆటంకం నాకు తెలియదు. నేను ఆత్మ నన్ను గర్తించినప్పుడు ప్రభువా నన్ను క్షమించాలి, నీ వాక్యం నాకు చెప్తుంది, వచనం నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు ప్రభు దగ్గర వెంటనే పశ్చాత్తాపం. నేను అంటున్నా ఈ మాటలు మీరు మనసులో పెట్టండి. యేసుక్రీస్తును విశ్వసించిన మనం నరహత్య, దొంగతనము, వ్యభిచారము ఇలాంటి పాపాలకు ఎప్పుడో దూరం అయిపోయాం. అది కాదు, మనకు తెలియకుండా మనం చేస్తున్నటువంటి చిన్న విషయాలు దేవుడికి ఆటంకం కలిగి చేస్తున్నాయి. 2 మనసులు మనల్ని మనం సమర్థించుకోవడానికి ఏవో ప్లాట్ఫామ్స్ కట్టుకుంటాం. ఆ ప్లాట్ఫామ్స్ దేవుడికి ఆటంకం కలిగి చేస్తున్నాయి. ఆ విషయాన్ని దావీదు భక్తుడు అంటున్నాడు. విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనం చూద్దామా? అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, మీలోను అబద్ధ బోధకులుందురు. తమ్మును కొనిన ప్రభువును కూడా అబద్ధం ఆడడం దేవుని పనికి ఆటంకంగా ఉండడం ప్రారంభమైతే మొదట సేవకులను పక్కన పెడతాం, విశ్వాసులను పక్కన పెడతాం, చివరికి ప్రభువును కూడా. వింటున్నారు ఈ మాటలు ఎంత భయంకరమో? ఒక చిన్న అవిధేయతగా నీ హృదయంలోనికి ప్రవేశించిన పాపము నిన్ను ప్రభువుకి దూరం చేస్తుందండి. ప్రభువుకి దూరం చేస్తుంది. అక్కడ రాయబడి ఉన్న మాటలు మళ్ళీ చదువుదా. తమకు తానే శీఘ్రముగా నాశనము కలుగ చేసుకోవచ్చు, నాశన కర్మకు భిన్న అభిప్రాయములను రహస్యముగా బోధించు. కాలేదు బ్రదర్, దీనివల్ల ఏమైనా నష్టమా? ఆలోచన చేయండి. మరియు అనేకులు వారి పోకిరి చేస్తారని మన దృష్టిలో ఏంటి? రోడ్డు మీద అల్లరిగా తిరుగుతూ వ్యక్తులను భౌతికంగా హింసించడం, అవమానించడం, వారి పనులకు ఆటంకంగా ఉండడం, మన వ్యక్తిగత స్వేచ్ఛను పాడు చేయడానికి ప్రయత్నం చేయడం, అవి పోకిరి చేష్టలు. ఆత్మీయులైన వ్యక్తుల జీవితాల్లోని పోకిరి చేష్టలు ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాయించుకుంటాడు. వీరిని బట్టి సత్య మార్గము, వీళ్ళు పాస్టర్ గారు అంట, కరెంట్ తీగల మీద వైట్నెస్ మీటింగ్ పెట్టారు. అదేమంటే దైవ కార్యం. అన్ని వ్యక్తులు పెడుతున్నారు, వీళ్ళు పెడుతున్నారు. యథార్థముడు దైవమైనటువంటి వ్యక్తి ప్రశ్నిస్తే రక్షించబడవలసిన వ్యక్తి యొక్క రక్షణ మార్గానికి, సత్య మార్గానికి పడ్డం కాదు. లోకం నిన్ను చూస్తుందండి. నీ వ్యక్తిగత జీవితంలోని ప్రతి అనుభవాన్ని లోకం నిన్ను పరిశీలిస్తుందండి. ప్రభునందు ప్రియులారా, నేను స్పష్టంగా చెప్తున్నాను, కపట మనస్సు, వేషధారణ
అనేటువంటిది మన హృదయంలో ఉంటుంది. ఎందుకంటే మన శరీరంలో ఉన్న పాప మరణ నియమం యొక్క లక్షణం అది. ఆత్మ నియమం చేత మనం బంధించబడే వరకు ఇది పోరాడుతూనే ఉంటుంది. ఈ పోరాటంలో అనేక పర్యాలు మనం రెండు రకాలుగా ప్రవర్తించడం అనేది మన దైనందిన జీవితంలో మనకు ఎదురవుతున్న అనుభవాలు. అలాగూ ఆ అనుభవాల్లో నడిపించబడడం తప్పు అని చెప్పడం లేదు. ఆ మూలవాక్యం దగ్గరికి రండి. 29వ వచనం దావీదు భక్తుడు ఏమంటున్నాడు? దూరం చేయమంటే ఎక్కడ దాకా వచ్చింది? కపటపు నడత ఆయన ఆత్మీయ జీవితంలో ఆయనకు సమీపంగా వచ్చింది. ఆ కపటపు నడత నడిచే పరిస్థితుల్లోనే ఆయన వచ్చేసాడు. అప్పుడు ఏమన్నాడు? అయ్యో కపటపు నడత నాలోకి వస్తుంది, నాకు దూరం చేయి. నేను ఎవరికి ఆటంకంగా ఉండకూడదు, నేను ఎవరికి ఆటంకంగా ఉండకూడదు. దానికి మార్గం ఏమిటి? ఉపదేశం నాకు తెలియదు. ఇలా ఇది మొదటి విషయం. భక్తుని జీవితంలో నుండి ఇలాంటి చిన్న విషయాలు నిన్ను క్రీస్తు స్వరూపంలోకి నీవు మారకుండా నిన్ను ఆటంకపరుస్తాయి. నిన్ను క్రీస్తు స్వరూపం ఏర్పడకుండా నిన్ను ఆటంకపరుస్తాయి, అభ్యంతరపరుస్తాయి. దావీదు భక్తుల్లోని మరి ఒక అనుభవాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను. 119వ కీర్తనలోనే అన్ని మాటలకి అర్థం. ప్రాణము సంసుడిపోయినప్పుడు, ప్రాణము బలహీనమైనప్పుడు, తొట్టిల్లినప్పుడు, ప్రాణము దిక్కుదోచని స్థితిలో ఉన్నప్పుడు, నా ప్రాణము మట్టిని హత్తుకొంచున్నది, నాకు సలహా చెప్పేవారు ఎవరు, సాయం అందించేవారు ఎవరు లేరు, సలహా చెప్పేవారు ఎవరు లేరు, నేను కృంగిన స్థితిలో ఉన్నా, నేను ఒంటరిని, నా బ్రతుకు యొక్క పరమాత్మ ఏమిటి నాకేం అర్థం కావడం లేదు అని దిగజారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నీ వాక్యం చేత నన్ను బ్రతికించుము, నీ వాక్యం చేత నన్ను బ్రతికించుము. ఇక్కడండి ఇంచుమించు ప్రతి వచనంలో కూడా సమస్య ఉంది, ప్రతి వచనంలో కూడా పరిష్కారం ఉంది. వచనంలో సమస్య ఉంది, పరిష్కారం ఉంది. 27వ వచనం, నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. అంటే ఈయన ఉపదేశ మార్గాన్ని కలిగి దేవుడు బోధపరిస్తే తప్ప అర్థం కాదు. 28వ వచనం, వ్యసనము వలన నా ప్రాణము దేని వలనంట? ఏం వ్యసనము అక్కడ రాయలేదు. కానీ వ్యసనము అంటే ఆ పని చెయ్యకుండా ఉండలేని స్థితికి నువ్వు దిగజారిపోవడం, నీ ఆధీనంలో లేకపోవడం. అది మంచో చెడో నాకు తెలియదు. ఆ బలహీనతను నువ్వు జయించలేని స్థితిలో నువ్వు ఉండిపోవడం, అది దేవుడి పనికి ఆటంకంగా, దేవుడి పనికి ఆటంకంగా కదా. వ్యసనం వల్ల నా ప్రాణము నీరైపోయాను. 29వ వచనం, కపటపు నడత. 30వ వచనం, సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను, అది నాకు లేదయ్యా. భక్తుని సమస్య చూడండి, సమస్యలు ఎలా ఉన్నాయో. మన ప్రాంతంలో మన సమస్యలు దేవుని దగ్గర ప్రస్తావిస్తున్నాం. ఏమని ప్రస్తావిస్తున్నాం? ప్రభువా అని ఆర్థికపరమైన విషయాలు, భౌతికపరమైన విషయాలు, ఐహిక సంబంధమైన విచారాలను ప్రభు దగ్గర ప్రస్తావిస్తున్నాం. కానీ భక్తుని సమస్యలు చూడండి. అత్యున్నత స్థాయికి చేరిన భక్తుని యొక్క హృదయంలోని అంతరంగ ఆలోచనలు, ప్రార్థనా జీవితం ఎలా ఉందో మీరు గమనించండి. ఎలా ఉందో మీరు గమనించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం భక్తి సాధన చేస్తున్నాం, శ్రేష్టమైన భక్తి సాధన. మిగిలిన మతస్థులైనటువంటి వ్యక్తులు వారు విగ్రహాన్ని చూసో, చెట్టును చూసో, రాయిని చూసో వారు తృప్తి పడుతున్నారు, సంతోషపడుతున్నారు, వారి భక్తి యొక్క అర్థాన్ని అంతవరకు తెలుసుకుని విడిచిపెడుతున్నారు. కానీ నువ్వు చూడని దాన్ని నమ్ముతున్నావు, చూడని దాన్ని విశ్వసించడమే కాదు, అందుకొరకు నువ్వు ఖర్చు పడుతున్నావు, నీ సమయాన్ని ఇస్తున్నావు, ఆర్థికపరమైన ఇస్తున్నావు, భాగమిస్తున్నావు, అవసరమైతే నీ ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడిన వ్యక్తిగా నిన్ను నీకు సమర్పించుకుంటున్నావు. కానీ నీలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతను బట్టి నువ్వు దుఃఖపడవలసిన అవసరం లేదు. నీకు ముందు నడిచిన గొప్పవారైన దైవ సేవకుల జీవితాలను మనం పరిశీలించినప్పుడు వారు ఎలాగో ఆ సమస్య నుండి విజయం సాధించారు. అలాగునా మనల్ని మనం సరి చేసుకోవడం ద్వారా మనం అత్యున్నతమైన స్థాయికి చేరుకోగలం. అత్యున్నతమైన స్థాయికి మనం చేరుకోగలమండి. 172వ వచనం చూద్దామా? నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు, నీ వాక్యమును గురించి నేను నాలుక పాడును. ఒక్క మాట సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. వాక్యం యొక్క శ్రేష్టతను గురించి 119వ కీర్తన అనేక విషయాలు రాస్తూ వస్తుంది. వాక్యము అనేక మేలను చేస్తున్నట్టు బ్రతికిస్తుంది, స్వస్థతనిస్తుంది, నెమ్మదినిస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. వాళ్ళలో చేయాల్సిన సమయం నుండి ఈ సమయం వరకు వాక్యము ధ్యానం చేయడం కొరకు నువ్వు ఎంత సమయాన్ని కేటాయించావు?
ప్రతిదినము వాక్యం చదివేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? నీ ప్రాణము మంటిని హత్తుకునేటప్పుడు, నువ్వు కృంగిన స్థితిలో, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నాకు చదువురాలని చెప్పే వ్యక్తి ఉంటే నేను ఎప్పుడో ప్రారంభ దినాల్లో చెప్పా, చదివించుకునే మనస్సు నేను కలిగి ఉండాలి అని. మీ ఇంట్లో చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు, ఇరుగురు వారు చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు, వారిని పిలిపించి చదివించుకోవాలని చెప్పాను. నీకు ఎలాంటి హృదయం ఉంటే ఆ వాక్యాన్ని వినేటువంటి వ్యక్తిగా చదివించుకునే వ్యక్తిగా ఉన్నావా? ప్రతిదినము వాక్యం చదవాలి. దావీదు భక్తుడు అంటున్నాడు ఏమని, వేకువనే నేను వేలుకొనేదను నీ వాక్యములు ధ్యానం చేయడం కొరకు అని చెప్పి కదా. అనేక సందర్భాలలో ఎందుకు అలాగ వాక్యం చదవని వ్యక్తులుగా, నాకు తెలిసిన వాక్యం పాస్టర్ గారు ఎన్నో విషయాలు చెప్తారు, అవన్నీ మా హృదయంలో ఉన్నాయి, వాటిని మేము ధ్యానం చేస్తున్నామని సమర్థించుకునే వ్యక్తి ఒకవేళ ఉన్నావేమో. కాదు, పాస్టర్ గారు చెప్పిన వారిని నువ్వు గుర్తుపెట్టుకోలేవు. మరొకరు మానవునికి సహజం, కానీ దినదినము పరిశుద్ధ లేఖనాలు నువ్వు చదవలసిన వ్యక్తివై ఉండాలి. ఎందుకంటే అలా చదవడం ద్వారా నీ హృదయపు అంతరంగం విశాలపరచబడుతుంది. అంతరంగం విశాలపరచబడకపోతే ఎంత గొప్ప అభిషేకం పొందిన దైవ సేవకుడు బోధించడానికి అర్థం కాదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవ సేవకుడు బోధించడానికి అర్థం కాదు. అందులో తప్పులు వెతకడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. అందుకే దావీదు భక్తుడు అంటాడు 32 వచనం, నా హృదయమును విశాలపరిచినప్పుడు, అంటే విశాలపరచబడకపోతే నీ ఆజ్ఞల మార్గం నేను నడవలేను. పరిగెత్తడం చేస్తున్నా, నడవని కూడా నడవలేను, నిలబడలేదు కూడా. దావీదు భక్తుడు కృంగిపోయిన స్థితిలో ఎన్ని పర్యాలు ఆయన భక్తుల జీవితంలో చూడండి, ఆ భక్తుల జీవితంలో చూడండి. దేవుని వాక్యాన్ని ఆశ్రయించాడు. ఎన్నో విషయాలు 148వ వచనంలో, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాగమునుపే తెరుచుకొందును. ఈ భక్తుని ఆశ ఎంత పరాకాష్ఠ స్థాయి అండి. ఈ దినం ధ్యానాంశంలో వాక్యం చదవడం అనే అంశాన్ని గురించి నేను మీకు తీసుకున్నాను. నువ్వు వాక్యాన్ని చదివే వ్యక్తి ఉన్నావా? దినదినము ఆ వాక్యము నెమ్మదినిస్తుంది, ఆ వాక్యం స్వస్థతనిస్తుంది, ఆ వాక్యం ఎన్నో మేలు చేస్తుంది. దేవుడికి ఇచ్చినటువంటి వరం అండి దేవుడి వాక్యము. ఆ వాక్యాన్ని ఒకవేళ నువ్వు చదివే వ్యక్తిగా లేకపోతే నువ్వెంతో సమస్యలు ఎదుర్కొంటావు. 165వ వచనం చూడండి, కలవరము కలుగుతుందండి. ఈ సమస్యను బట్టి నేను కృంగిపోతున్నానండి. ఎవరిస్తారు నెమ్మది? ఎవరిస్తారు సంతోషాన్ని? ఎవరిస్తారు సమాధానాన్ని? ఎవరిస్తారు స్వస్థతను? ఆనాడు అక్షరార్థంగా శరీరధారికి ఉన్న వాక్యమైన యేసును ఆనాడు ఇశ్రాయేలీయులు తృణీకరించారు, శిక్షకు అప్పగించారు. ఆ పాపము మా మీదను మా బిడ్డల మీదను ఉండునుగా కానీ పలికారు. మరి అలాగే ఆ శిక్షను పొందుకున్న వ్యక్తులు మనం చూస్తున్నాం. ఈ దినము వాక్యము నీ దగ్గరకు వచ్చి బహు తక్కువ రేట్లు అనేక మందికి ఉచితంగా కూడా బైబిల్ గ్రంథం అందించబడుతూ ఉంటే, ఆ వాక్యాన్ని చదవాలన్న తృష్ణ, వాక్యాన్ని వినాలన్నటువంటి కోరిక నీ హృదయంలో అందుకు సంబంధించిన ఆసక్తి లేకపోవడం వల్ల నువ్వేం నష్టపోతున్నావు? నెమ్మదిని కోల్పోతున్నావు, సమాధానం లేకపోతున్నావు. గత వారం అంతకు ముందు వారమా దేవుని వాక్యం ప్రకటిస్తుంటేనే నేను లేవలేని స్థితిలో ఉన్నాను, శరీరం అంతా బలహీనంగా ఉంది, నొప్పులతో ఉన్నాను. ఈ వాక్యం వినిన తర్వాత నాకు స్వస్థత వచ్చిందని ఒక సహోదరుడు వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పారు. విన్నారు కదా? విన్నారా? నిజమేనా? వాక్యం ఏం చేస్తుంది? స్వస్థతనిస్తుంది. ఈ పరిచర్యలోనూ నష్టపడ్డాను. వాక్యం ప్రకటిస్తూ ఉండగా క్రిందపడి శక్తులు దొల్లాడి వాళ్ళ నుండి వాక్యం ముగించలోపు వాళ్ళ నుండి వెళ్ళిపోయిన అనుభవాలు మన పరిచర్యలోనే. వాక్యం యొక్క శక్తి అండి. నేను నిలవబడింది ఒక బోర్డు, ఒక స్పీకర్ అంతే, ఒక సాధనాన్ని, ఆయన స్వరాన్ని వినిపించడానికి ఉపయోగించబడిన ఒక సాధనాన్ని మట్టి కుండను. కానీ ఆ వాక్కు వెలువడినప్పుడు మీకు తెలుసా, నాకు వోకల్ కార్డ్ ఫ్రాక్చర్, ఎక్కువ గట్టిగా మాట్లాడితే రక్తం కాకపోతే చాలా పెయిన్ నాకు. కానీ రోజుకి ఆదివారం రోజు 6 నుండి 8 గంటలు నా రోషం ఏంటో తెలుసా? ప్రభువా, నేను ఆదివారం రోజు 6 నుండి 8 గంటలు మాట్లాడుతున్నా. గవర్నమెంట్ లెక్చరర్స్, కార్పొరేట్ కాలేజ్ లెక్చరర్స్ ప్రతిరోజు 6 నుండి 8 గంటలు మాట్లాడుతున్నారయ్యా. అంత పని నేను చేయలేకపోతున్నానని సిగ్గుపడుతున్నాను. ప్రభుత్వ క్షమాపణ పెట్టుకుంటున్నా. నాకు
వాక్యం మాట్లాడడం పట్ల, దేవుని సన్నిధిలో ప్రార్థించడం పట్ల ఉన్నటువంటి ఆసక్తి నన్ను నేను కనపరచుకోవడానికి కాదు, మిమ్మల్ని బలపరచడానికి నేను చెప్తున్నాను. మిమ్మల్ని బలపరచడానికి నేను చెప్తున్నాను. వాక్యం వినడం ద్వారా నీకు స్వస్థత, వాక్యం వినడం ద్వారా నెమ్మది, వాక్యం చదవడం ద్వారా నువ్వు బలపడం పొందుకుంటావు. నీ హృదయంలో వాక్యం సమృద్ధిగా నివసింపనీయుడు. ఎక్కడ రాబడి ఉంది? కొలస్సీయులకు రాసిన పత్రిక 1:9-2 ఉంటుంది కదా. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యం చేత నింపబడడం ద్వారా ఏం జరుగుతుంది? విశ్వలోక మర్మాలు తెలిసినటువంటి సాతాను, అపవాది, నీకంటే జ్ఞానం కలిగిన వాడు నీ భక్తి జీవితాన్ని పాడు చేయడానికి, నీ పరిశుద్ధతను పాడు చేయడానికి, సన్మార్గంలో నుండి నిన్ను తప్పించడానికి నిత్యము పొంచి ఉన్న అపవాది, గర్జించు సింహంలో తిరుగుతున్న అపవాది నీకంటే జ్ఞానం కలిగిన వాడు. ఆ అపవాది కంటే నీకు ఎక్కువ జ్ఞానం కలుగుతుందండి. 98వ వచనం ధ్యానం చేద్దామా? మీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేస్తున్నవి. సైతానుడు నన్ను శోధిస్తున్నాడండి. సైతానుడు నన్ను మందిరానికి రానిట్లేదండి. సైతానుడు నాకు నష్టాన్ని కలిగజేశాడండి. నువ్వు చెప్తున్నా నాకు నిజమేనేమో, కానీ ఎందుకు నేను శోధిస్తున్నాడు సైతాను? నువ్వు వాక్యం చదవలేదు కనుక, వాక్యం యొక్క ప్రాముఖ్యత నీకు తెలియలేదు కనుక, వాక్యాన్ని గౌరవించవలసింది నీవు, గణపరచవలసింది నీవు గణపరచలేదు కనుక అపవాది నీలో పనిచేయడానికి అవకాశం కలిగేది. అది నువ్వు వాక్యాన్ని ధ్యానం చేస్తే ఆ శత్రువు కంటే అధిక జ్ఞానం నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆ శత్రువు నీ యొద్దకు వస్తాడు వాడు నిన్ను శోధించడానికి. కానీ సైతానుడా, నీ తంత్రాలను నాకు తెలుసు, పోరా అక్కడ నిలబడు, నా ఇంటి గేట్ కాడ నిలబడు, నా ఇంటి గేట్ కాడ నిలబడు. వాడు నువ్వు ఆజ్ఞాపిస్తావాడు అక్కడే నిలబడాలంటే కళలు కూడా కళలు ఎవరిని రానియకుండా. ఈ కుక్కలు నోరు తెలిసి మరగాల్సిందే, అక్కడ దైవం నిలబడిందని తింటున్నారా? నా ధ్యానాంశం వాక్యం నిత్యం అవసరం. గత బాధలో చేయవేసిన సమయం నుండి ఈ సమయం వరకు ప్రతిదినం వాక్యం వరకు నువ్వు ఎంత సమయాన్ని కేటాయించావు? కేటాయించకపోవడం వల్ల కలిగే నష్టాలు, వ్యక్తిగతంగా నీకు ఎన్నో నష్టాలు ఉన్నాయి. అంతేకాదు, నువ్వు నష్టపోవడం సంఘానికి, సార్వత్రిక సంఘానికి, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి ఆటంకం, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడి పనికి అడ్డం. అంటే అదే నువ్వు వాక్యం చేత నింపబడితే సమస్యలు జయించే వ్యక్తిగా నీవు నీ ఇంటిలో నిన్ను నీవు కట్టుకుంటూ, నీ కుటుంబాన్ని కట్టుకుంటూ ఉంటే నీ కుటుంబాన్ని చూసి, నిన్ను చూసి అనేక మంది ఆకర్షించబడి దేవుని తట్టు తిప్పబడి దేవుని సన్నిధికి నడిపించబడతారు. నేను చదవకపోతే నాకే నష్టం అని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, నువ్వు దేవుని పనికి అడ్డంగా ఉన్నావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానాన్ని కలిగి ఉండకపోవడం వల్ల నువ్వు దేవుని పనికి అడ్డుగా ఉన్నావు. చదువు లేదని సాకులు చెప్పవద్దు, అవన్నీ ఎప్పుడో కొట్టివేయబడినాయి. నా తల్లి గారు సజీవ సాక్ష్యం ఈ దినానికి బ్రతుకుతుంది. అక్షర జ్ఞానమా లేదా తల్లి? బైబిల్ గ్రంథము 37వ సార్లు 38వ సార్లు చదువుతున్నారు కాబట్టి కావాలి. ఎందుకు నీకు ఆ రోషం లేదు? పాపమని దేవుడిని కదుగా చేయదగిన మేలు చేయనరికి ఉండి చేయకపోవడం పాపమని ఎంచబడుతుంది. వాక్యము చదవకపోవడం కారణం. దేవుడి దగ్గర ఆ కపట సహోదరులు ఎందుకు తయారయ్యారు? పౌరు పరిచర్యలో వారి హృదయంలో వాక్యం లేకపోవడం వల్ల, వాక్యానికి దేవుడు కాకపోవడం వల్ల. నువ్వు దేవుడి దానికి అందులో ఉండాలని కోరుకుంటున్న వాళ్ళు ఇది నీకు తెలియక నీ జీవితంలో చేసే పడమా వాటిని సరి చేసుకున్నారు. ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నారు. ప్రభువా, ఈ వాక్యంతో నన్ను దావీదైతే రేపు నేను కన్నులు తెరుచుకొని వాక్య ధ్యానాత్మక చూశాడు. నేనైతే నాకు తెలియదు నువ్వు ఎన్నింటికి లెగిస్తున్నావో ఆ టైం వరకు లేవలేకపోతున్నా, లేచి నా పనుల ఒత్తిడిలో చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నా. కానీ వాక్యం చదవట్లా, తడావుడిగా క్యాలెండర్లో ఈ తారీఖు ఏముందని ఆ చిన్న వాక్యం చదువుకొని వెళుతున్నా. సమృద్ధిగా నివసింపనీయమని నీ వాక్యం భాగం చెప్తూ ఉంటే నేనైతే కావాలని నిర్లక్ష్యం చేస్తున్నానయ్యా. పాపమే కదా, అవిధేయతే కదా. వాక్యము చదవకపోవడం, దేవుని పరికి నువ్వు సహాయంగా ఉండవలసి, నువ్వు దేవుని పరికి నువ్వు ఆటంకంగా ఉండటం అభ్యంతరం కాదు. ఇక్కడ చదువుతానని తీర్మానం చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవకపోవడం అది కూడా ఆటంకమే కాదు. ప్రభువుని అడుగుదా, ప్రతి సమస్యకు పరిష్కారం మొదటి ప్రార్థన చేస్తున్నా. గత బాలలో చేయవేసిన సమయం నుండి ఈ సమయం వరకు
వాక్యం కొరకు నువ్వు ఎంత సమయాన్ని కేటాయించావు? దావీదు భక్తుని జీవితంలో మనకు నేర్పిస్తున్న ఒక పాఠం.